హైకోర్టులో ఎలాంటి విచారణ జరగబోతుందని చూడాల్సి ఉంటుంది. మొత్తం 23 మందిని ఇందులో ఛార్జ్ చేస్తూ పెట్టడం జరిగింది. వారందరికీ కూడా 23 మందికి డిశ్చార్జ్ చేస్తూ కూడా కాసేపటి క్రితమే రౌజవెన్యూ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. కోర్టు నుంచి బయటకు వస్తున్న సందర్భంలో ఆప్ నేత జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ కూడా పూర్తిగా కూడా నేను అవినీతి పరుణ్ణి కాదు, నేను మనీష్ సిసోడియా అవినీతి పరుణ్ణి కాదు, మేము ఎక్కడ కూడా లిక్కర్ కేసులో తప్పు చేయలేదు అన్న అంశాన్ని ఆయన స్పష్టం చేస్తూనే కొంత మీడియా ముఖంగా భావోద్వేగానికి గురైన పరిస్థితి నెలకొంది అని చెప్పాల్సి ఉంటుంది. తామంతా కూడా నిజాయితీ పరులం అనేది కోర్టు మరోసారి తేల్చిందనేది కూడా అరవింద్ కేజ్రీవాల్ చెప్తున్నారు. అయితే లిక్కర్ కేసులో మాత్రం కీలకంగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు సైతం కూడా ఉపశమనం లభించని చెప్పాలి, ఒక భారీ ఊరట అని చెప్పాల్సి ఉంటుంది. తెలంగాణ రాజకీయాల్లో ఆమె పైన ఇప్పటివరకు అనేక ఆరోపణలు చేశారు. లిక్కరు క్వీన్గా, లిక్కరు రాణిగా అనేక దందాలు చేసింది, లిక్కర్లో ఇన్వాల్వ్ అయిందని చెప్తున్న కవిత పైన అనేక మంది రాజకీయ నేతలు కావచ్చు విమర్శలు చేసిన పరిస్థితి నెలకొంది. కానీ తాజాగా రౌజవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పుతోని ఇక కవితకు సిబిఐ కేసులో మాత్రం భారీ ఊరట లభించిందని చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఆమె ఈ కేసులో నిర్దోషురాలుగా కూడా బయటకు వచ్చాయంటే కూడా చెప్పాల్సి ఉంటుంది. అయితే హైకోర్టుకి సిబిఐ వెళ్తే సిబిఐ కేసును ఏ విధంగా హైకోర్టు స్వీకరిస్తుందనేది కూడా కొంత చర్చనీయాంశంగా అయితే మారింది. నవీన్, సో మొత్తం మీద సతీష్, ఇప్పుడు ఈ విచారణ జరుపుతున్నటువంటి క్రమంలో, తీర్పు వెలువరిస్తున్నటువంటి క్రమంలో రౌజవెన్యూ కోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తులు సిబిఐ అధికారుల తీరును చాలా తీవ్రంగా తప్పుపట్టారు. అధికారులను మందలించినంత పని కూడా చేశారు. సో ఇటు సిబిఐ అధికారులను, అంటే ఈ కేసు విచారణ జరిపినటువంటి సిబిఐ అధికారుల తీరును కూడా జడ్జి తీవ్రంగా తప్పుపడుతూ అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. సో విచారణలో అంటే ఇంత పెద్ద ఈ కేసులో ఇంతమంది ప్రముఖులు ఉన్నప్పుడు సో విచారణ జరిగినటువంటి తీరు ఇదా? సో దీంట్లో ఇన్ని లోపాలు ఉంటాయా, ఇన్ని తప్పులు ఉంటాయా? ఇది ఒక రకంగా ఉద్దేశపూర్వకంగానే కొంతమంది వ్యక్తులను, సంస్థలను టార్గెట్ చేసే విధంగా మీరు విచారణ చేశారని చెప్పేసి కూడా కోర్టు వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది, ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఎవరైతే విచారణ చేశారో, ఎవరైతే ఇన్వెస్టిగేషన్ అధికారులుగా ఉన్నారో సో వాళ్ళ మీద శాఖాపరమైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోకూడదు అని చెప్పేసి కూడా చెబుతూ సో విచారణ జరపాలని చెప్పేసి కూడా న్యాయమూర్తి ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఇంకా కోర్టులో తీర్పుకు సంబంధించి జడ్జిలు చేసినటువంటి కామెంట్స్ మీద కూడా మనకు మరింత వివరాలు రావాల్సి ఉంది. సో ఓవరాల్గా అయితే ఈ కేసు ఇటు ఢిల్లీలో, సో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అలానే మనీష్ సిసోడియా, అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియాలకు ఇది ఎంత పెద్ద ఊరటం మనం చెప్పుకోవచ్చు. సో రానున్నటువంటి రోజుల్లో 4 రాష్ట్రాల ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. సో ఈ ఎన్నికల సమయంలో ఈ తీర్పు అనేటువంటిది ఇటు నరేంద్ర మోదీ ప్రభుత్వం సో ముఖ్యంగా రాజకీయ పార్టీలను ఏ విధంగా కక్ష సాధింపు చర్యలకు గురి చేస్తుందనేటువంటి అంశాన్ని ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రజల్లోకి, అంటే ఈ కేసులో బాధితులుగా ఉండి ఈ కేసులో జైలు జీవితాన్ని అనుభవించి ఈ కేసులో విచారణ ఎదుర్కొన్నటువంటి నాయకులు గట్టిగానే ప్రజాక్షేత్రంలో నిలదీసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ కూడా బయటకు వచ్చిన తర్వాత కొద్దిసేపటి తీర్పు పట్ల ఆయన స్పందిస్తూ చాలా తీవ్రమైనటువంటి భావోద్వేగానికి కూడా గురయ్యారు. కాసేపట్లో కల్వకుంట్ల కవిత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా ఈ తీర్పు పట్ల చాలా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశాలను రియాక్ట్ కాబోతున్నారు. సో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, తెలంగాణ విషయానికి వస్తే ఈ కేసు అనేటువంటిది ఒక అనేకమైనటువంటి సంచలనాలకు వేదిక అయింది తెలంగాణలో. ఒక రకంగా కవితను కాపాడడం కోసం బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీ, కేసీఆర్ ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలను కేసీఆర్ ఇటు ఢిల్లీ గడప తొక్కారు, కవితను కాపాడమని చెప్పేసి వాళ్ళని ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి ఆ ప్రచారం తెలంగాణలో పెద్ద ఎత్తున జరిగింది. అంటే రెండు పార్టీల మధ్య ఒక స్నేహబంధం ఉన్నటువంటి అంశం కూడా ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. మరోవైపు కవిత క్యారెక్టర్ని కూడా అసాసినేషన్ చేసే విధంగా ఒక బలమైనటువంటి ప్రచారం కూడా జరిగింది. సో ఆమె చాలా తీవ్రమైనటువంటి ఆవేదన కూడా వ్యక్తం చేశారు. జైలు జీవితం నుంచి గడిపి వచ్చిన తర్వాత తాను నిర్దోషిని, తను ఎటువంటి తప్పు చేయలేదు, అనవసరంగా ఈ కేసులో నన్ను ఇరికించారు, సో తన మీద తప్పుడు కేసులు పెట్టారు, సో ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు, నన్ను ఎవరైతే జైలుకు పంపించారో వాళ్ళకు మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి కూడా కవిత పదే చెప్పారు. సో ఆమె ఇప్పుడు ఒక రాజకీయ పార్టీతో ప్రజల్లోకి, ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు కవిత సిద్ధమవుతున్నారు. సో ఆ తరుణంలో అంటే వచ్చే నెల మార్చ్ ఏప్రిల్ ఆమె కొత్త పార్టీ పెడదామనుకుంటున్నారు. సో ఈ సమయంలో ఈ తీర్పు రావడం అనేటువంటిది కవితకు ఒక పెద్ద రిలీఫ్గానే మనకు చెప్పుకోవచ్చు. సో ఢిల్లీలో మా ప్రతినిధి సతీష్ ఉన్నారు, సతీష్తో మాట్లాడదాం. సతీష్, సో మీతో మాట్లాడే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసలు న్యాయమూర్తులు ఏమన్నారు, ముఖ్యంగా సిబిఐ విచారణ అధికారుల మీద ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేశారు, సో విచారణకు సంబంధించి వాళ్ళు